మనిషికి పోషణనిస్తాయి. మంచి చేస్తుందనే ఉద్దేశంతో పాలను ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. పాలను తగిన మోతాదులో తీసుకుంటేనే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పాలలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, B12 వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పాలు తాగుతారు. పాలు ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, అతిసార సమస్యలకు కారణమవుతాయి. అంతేకాదు పేగు సిండ్రోమ్ సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతిగా పాలు తాగితే నీరసం వస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తలనొప్పి కూడా వస్తుంది. పాలలోని క్యాలరీలు బరువు పెరుగుదలకు కారణమవుతాయి. పాలు ఎక్కువగా తీసుకుంటే రక్తహీనతకు కూడా దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్యకు కూడా పాలు కారణమవుతాయి. పాలలో ఉండే కాల్షియం కిడ్నీలో రాళ్లను ఏర్పడేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. రోజుకు 3 కప్పుల పాలను తీసుకోవచ్చు. కల్తీ లేని పాలను తీసుకుంటే మంచిది. పాలు ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుకుదనం లేకుండా చేస్తుంది. ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. వృద్ధుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పాల ఉత్పత్తి కోసం ఉపయోగించే గ్రోత్ హార్మోన్లు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగిస్తాయి. డయాబెటీస్ రోగులు పాలు ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. పాలలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉపయోగిస్తే చర్మం ఎరుపు రంగు రావడం, పగుళ్ళు, దద్దుర్లు వస్తాయి. ఇక లాక్టోస్ ఎలర్జీతో బాధపడేవారు పాలు తీసుకోవద్దు. అంతేకాదు లివర్ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్స్తో బాధపడే వాళ్ళు పాలకు దూరంగా ఉండాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలు మాత్రం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మంచి నిద్ర పట్టే